ఎందుకు తీసుకొచ్చారు, వాటిని ఎవరి మీద వినియోగించడం కోసం, ఎక్కడ వేయటం కోసం తీసుకొచ్చారో కూడా ఇంతవరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. దానికి సంబంధించి పోలీసులు ఏదైతే పెట్రోల్ బాంబులు రాళ్లు సీజ్ చేశారో వాటన్నిటికి సంబంధించినటువంటి వీడియో కూడా గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారికి, ఐజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ దాని మీద ఇంతవరకు చర్య తీసుకోవాలా, కేసు రిజిస్టర్ చేయాలా. అవి కూడా ఈరోజు ఆ రిప్రజెంటేషన్స్ కూడా మొత్తం డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్కి సంబంధించినటువంటి దాడులు చూస్తూ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి ఓట్లు వేశారని చెప్పేసి కక్షతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. దళితులు ఈరోజు గ్రామాలు వదిలిపెట్టి బయటికి వెళ్లి తలదాచుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, దయనీయ పరిస్థితి ఏర్పడతా ఉంది. డీజీపీ గారికి కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకొచ్చాము. బలహీన వర్గాల మీద, ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని వెంటనే అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం తప్ప అని చెప్పేసి సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులను కూడా కాలు రాస్తా ఉన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటుంటే పెద్ద ఎత్తున దాడులు చేసి, దౌర్జన్యం చేసి, కత్తులు, గొడ్డళ్ళు, కర్రలతోటి ఎగబెడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు దళిత వ్యతిరేక పార్టీలని చెప్పగానే చెబుతా ఉన్నాయి. ఈ దళిత వ్యతిరేక పార్టీలైనటువంటి వీళ్ళు, ఈ కూటమి పార్టీలు రేపు ప్రజాక్షేత్రంలో ఓట్ల లెక్కింపు తర్వాత ఘోరమైనటువంటి ఓటమిని ఎదుర్కొనబోతున్నారు, చవిచూడబోతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, దళితుల మీద ఈ దాడులు గనక ఆగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యమై వారందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఘర్షణలలో రాకుండా ముందుగానే ఈ కులపరమైన, వర్గపరమైనటువంటి ఈ ఘర్షణలు రాకుండా ముందుగానే ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీ గారిని కోరటం జరుగుతూ ఉంది. నిష్పక్షపాతంగా రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ జరిపించాలని కూడా మేము పోలీసు వారిని కోరటం జరిగింది.